ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది మనకి. అంటే ఆ రోజు నుంచి ఒకటే ఏం కోరుకున్నాం అంటే ఒక మార్పు రావాలి. ఆ మార్పు ఎలా ఉంటుందంటే మన సమాజంలో ఏముంటుందని ఒక గొంతు లేని వాళ్ళకి మనం గొంతు అవ్వాలి, బలం లేని వాళ్ళకి మనం గలం అవ్వాలి. సో దాంట్లో భాగంగా మనం ఇక్కడ దాకా తీసుకొచ్చాం. ఇది హరిప్రసాద్ గారు నేను చాలాసార్లు చూస్తుంటారు. ఆ రోజున మీరు ఉన్నారు కదా నా పక్కన. ఆ రోజు ఆవిర్భావ సభ జరుగుతున్నప్పుడు, ఆవిర్భావ సభ కదా దాన్ని 2008లో పార్టీని స్థాపించి తిరుపతి గ్రౌండ్స్లో పెట్టినప్పుడు, వావిలాల గ్రౌండ్స్ నేను ఎక్కడ లేను. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నాను కొంచెం, నేను ఎందుకు చెప్తున్నానంటే నేను గుర్తింపుకి నేను నోచుకోలేదు. ఎప్పుడు నేను జనం కోసం పనిచేయడానికి ఉన్నాను. నాకు పొజిషన్ వస్తా, గుర్తింపు వస్తా, నేను ఎప్పుడు నా ఆలోచన ఎప్పుడు ఉండదు. మన మురళి గారు చెప్పినట్టుగా మనం వర్షం తాలూకు గుణం చినుకు ఇవ్వడం, ఒక నాయకుడి తాలూకు లక్షణం నిస్సహాయాలకి అండగా నిలబడడం. నా ఉద్దేశం అదే. దానివల్ల పదవి అనేది అది ఒక అలంకారం కాదు, బాధ్యత అది. సో ఈరోజు మనకి ఒక పంచాయతీరాజ్ వచ్చింది. కొంచెం నేను చేసిన చాలా క్లియర్ కట్గా చెప్పాను పేషీలో ఉన్న అధికారులందరికీ. అదృష్టవశాత్తు పేషీలో ఉన్న అధికారులు కూడా సమాజానికి ఏదైనా చేద్దామని తపనున్నాను. అందరూ వాళ్ళు ఏదో చేద్దామని చెప్పి వాళ్ళు కూర్చోబెట్టి, సరే ఈ పనులు చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఇలా 10,000 మందికి మన ప్రమోషన్స్ రాకుండా ఉండిపోయినాయి. లేదంటే ఇలాంటి మినీ కలెక్టరేట్స్ ఉంటే ప్రజలు ఇందాక మురళి గారు చెప్పినట్టు 60,000 మంది, ఒక 70,000 మంది ఒక డిస్ట్రిక్ట్ కలెక్టరేట్కి ఎలా వెళ్తారు? దాని ప్రతి డివిజన్లో ఉండాలి. అదైనా ఒక ఆర్టికల్కి చాలామంది 10 మంది వచ్చారు నా దగ్గరికి, ఎంపీడీఓలు వచ్చి మాకు మద్దతు తెలిపారని నేను చెప్తా ఉంటే, అలాంటిది నిజంగా జరిగినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో మీరు ఊహించుకోగలరు. అంటే ఇవన్నీ ఎందుకు చేయగలుగుతున్నాం అంటే మనం బాధ్యతగా ఉంటే ఏదన్నా సరే మనం చేసిన దానికి ప్రతిఫలం ఉంటుంది. పదవే దాన్ని పరమావధిగా మనం భావిస్తే మటుకు ఇవన్నీ రావు. సో నేను మిమ్మల్ని కోరుకుంటుంది, రికగ్నిషన్ ఈజ్ ఓన్లీ బై హార్డ్ వర్క్. ఈరోజు మనల్ని ఇక్కడ నిలబెట్టారు ప్రజలు అంటే, నేను ఒకటి అనుకున్నాను, ప్రజలు మనకు ఎందుకు ఓటు వేయాలంటే నువ్వు కష్టపడి పని చేయి. ఒక చిన్నపాటి ఉద్యోగం కావాలంటే మనకి ఇంత చదువుకోవాలి, ఇంత ఒక ఉత్తీర్ణత పరీక్ష ఉంటుంది. అలాగే ఇన్ని కోట్ల మందికి సంబంధించిన జీవితాన్ని ఒక రాజకీయ నాయకుడిగా ఇంతమంది ప్రజా సమూహం ఒప్పుకోవాలంటే నువ్వు క్షేత్రంలో పని చేయకుండా, నిలబడకుండా ప్రజలు ఎలా తీర్పిస్తారు, ప్రజలు నేను ఎలాగ అందలం ఎక్కిస్తారు. అందలం ఎక్కడం మనకి బాధ్యత తప్ప అది మనకి అలంకారం కాదు. అందుకని మిమ్మల్ని కూడా నేను వేడుకుంటుందని చాలా పదే నేను ఏం చెప్తానంటే 15 సంవత్సరాలు ఉండాలి. ఎందుకు కోరుకుంటానంటే కూటమి ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రానికి అంత స్టెబిలిటీ అవసరం, అంత సుస్థిరత అవసరం. జగన్మోహన్ గారు కూడా అది చెప్తా ఉన్నారు. ఇది మీరు జైలుకి వెళ్ళగానే నేను బెంగళూరు నుంచి మెసేజ్ ఇచ్చానని చెప్పడానికి ఏంటంటే, ఇది చాలా తప్పన పడుతున్నాం అందరం. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి మీరే చూడండి, అడ్డగోలుగా శేషాచలం అడవులు నేను నరికేస్తుంటే ఇప్పటికీ మనకి దొరికిన సంపద చాలా 10% దొరికింది. అది 1,000 కోట్లు ఉంది. ఈ 20 సంవత్సరాలు 15 సంవత్సరాల్లో ఎన్ని 1,000 కోట్లు వెళ్ళిపోయిందో మనకు తెలియదు. అలా ఎక్కడికెక్కడ దీన్ని మనం కరెక్షన్ చేసుకోకుండా వెళ్ళిపోతే నెక్స్ట్ జనరేషన్కి మనం ఏమిస్తాం? సో మనందరి మీద సమిష్టి బాధ్యత. అది ముఖ్యంగా మీరు నన్ను నమ్మి వచ్చారు మీరు అందరూ. అంటే ఈ వ్యక్తి ఒక భావాన్ని మోస్తున్నాడని, ఆ భావం తాలూకు లక్ష్యం నాకు ఏంటంటే, నాకు ప్రజల్ని వారికి బలం ఇవ్వడం తప్ప, వారికి అండగా నిలబడటం తప్ప నాకు వేరే ఆలోచన లేదు నాకు. ఎందుకంటే 2008 నుంచి నేను ఉన్నాను. గుర్తింపు కోరుకోలేదు, మెంబర్షిప్ కోరుకోలేదు, ఏది కోరుకోలేదు, ఒక పదవి కానీ నాకున్నది ఏంటంటే, అసలు ధైర్యం సమాజంలో కోల్పోతే మటుకు చాలా డేంజరస్. 5-6 మంది రౌడీలు వచ్చేసి సమాజాన్ని భయపెట్టేస్తాం. నువ్వు నా నియోజకవర్గంలో సాక్షాత్తు ఒక 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక నియోజకవర్గానికి నువ్వు రాలేవు, అడుగు పెట్టలేవు అంటే అది ఏమని అనుకోవాలి? అది ఎందుకంటే అది ఒక చంద్రబాబు గారికి జరిగినట్టు కాదు. ప్రతి ఒక్కరు రేపు పొద్దున పంచాయతీలో ఉండి ఇంకో వ్యక్తికి జరగచ్చు. నువ్వు పోటీ చేయలేవు పంచాయతీలో కదా, అదే జరుగుతుంది. పంచాయతీల్లో పోటీ చేయడానికి భయపడ్డారు పోయినసారి. అందుకని జనసేన తాలూకు ముఖ్య లక్షణం ఏంటంటే కోల్పోతున్న ధైర్యాన్ని నింపడం.
దానికి మీరందరూ లేకపోతే మటుకు నేనొక్కని ఎంత ధైర్యవంతునైనా సరే మీలో ఆ లక్షణం లేకపోతే మనం ఈ రోజున ఈ స్థితిలో ఉండేవాళ్ళం. అందుకని ముఖ్యంగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. మీ కరేజ్ అంటే ఒక్కడికి ఉంటే అది వాడి కోపం, ఒక 10,000 మందికి వస్తే అది ఒక సమూహం తాలూకు శక్తి. అది సో అలాంటి సమూహాన్ని మనం ప్రతి ఊర్లో పెట్టుకుంటూ వెళ్తే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇంత బలంగా చేయగలుగుతుంది. మనం ఏ మంచి ఉద్దేశంతో పెట్టామో కానీ ఈ కూటమి కూడా కేంద్రానికి బలం అయిపోయింది. ఇంకెవ్వరి మీద ఆధారపడకుండా కూర్చోబెట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే 21 మంది ఈ సభ్యులు ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి గారి నేతృత్వంలో నడుస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి అది చాలా బలం అయిపోయింది. అంటే ఇది మనం చూడండి, ఎక్కడ చిన్నగా మొదలు పెడితే ఎక్కడ దాకా వచ్చిందో. అందుకని ఈరోజు మొదలుపెట్టిన కార్యక్రమం నాయకులు మీకు చూసిన మురళిగా ప్రతి ఊర్లో ఒక విభిన్నంగా ఉన్నారు. సో మనందరం విభిన్నమైన పార్టీల నుంచి వచ్చినాం.